ఆ 4 పదాలు వాడాడు: పొగరు, అతిశయము, గర్వము. చెప్పండి, అహంకారం. ఈ 4 ఒకటే కోవకు చెందినవి: పొగరు, అతిశయము, అహంకారము, గర్వము. మోయాబీల గర్వమును గురించి విన్నాం. వారు బహు గర్వపోతులు, వారు పొగరబోతులు. ఎలాంటి వాళ్ళంట? పొగరుగా మాట్లాడుతున్నారంట. కొంతమందికి ధనం ఉంటే ఎట్లా మాట్లాడతారు? పొగరుగా మాట్లాడతారంట. దేని గురించి అతిశయపడకూడదు, గర్వించకూడదు. ఎవరి గర్వం వాడిని తగ్గించిద్దంట. ఎవరి గర్వం వాడిని తగ్గించిద్దంట. గర్విష్టి నేను నీకు విరోధిని. దేవుని బిడ్డల్లో అహంకారము, పొగరు, అతిశయము, గర్వము, ఈ 4 కనబడకూడదు. ఎప్పుడు దీనులుగా దేవుని ఎదుట కనబడాలి. అహంకారులను ఎదిరించి దీనులకు కృప చూపించే దేవుడు, దీనులను హెచ్చించేటువంటి దేవుడు, దీనులను ఆశీర్వదించే దేవుడు ఆయన. ఎప్పుడు మనము దీనులంగా ఉండాలి, కానీ పొగరు, అహంకారము, గర్వము, అతిశయము మనలో కనపడకూడదు. ఒక దైవజనుడు చెబుతున్నాడు: పేదరికంలో భక్తి చేయడం తేలికే, కానీ ఐశ్వర్యం వచ్చినప్పుడు భక్తి చేయడం కష్టం అంట. ఎప్పుడండి? పేదరికంలో భక్తి చేయటము తేలికే, కానీ ఐశ్వర్యం వచ్చినప్పుడు భక్తి చేయడం కొంచెం కష్టం అంట. ఎందుకంటే ఆటోమేటిక్గా ఏమొచ్చింది? ఐశ్వర్యం వచ్చినప్పుడు, అధికారం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనలోకి అతిశయము, గర్వము, అహంకారము, పొగరు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరిని గర్వము వాడిని ఏం చేసిద్దంటే తగ్గించింది.